అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేంద్ర అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేరడిగొండ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని విజయోత్సవాన్ని పంచుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఇది ఒక రిఫరెండం అని నియోజకవర్గం ఇన్ఛార్జి ఆడే గజేంద్ర అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదన్నారు. ఇదే ఊపుతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో బీసీ సాధికారత కోసం బీసీలను ముఖ్యమంత్రి చేసే విధంగా మరియు బీసీలకు 42% కల్పించిన మరియు కల్పించేందుకు కృషి చేస్తున్న మన ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఆలోచనతో ముందుకెళ్తుంటే మరి జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో మనము బీసీలకే పట్టం పెడదాము అని ఈ రోజు యాదవ్ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఈ రోజు మనము టికెట్ ఇవ్వడం జరిగింది. మరియు బీసీల ఓట్లతో గత 10 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఓడగొట్టడానికి జూబ్లీహిల్స్ లో ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ మాగంటి సునీత గారిని టికెట్ ఇవ్వడము, అదే విధంగా 10 సంవత్సరాలు ఈ యాదవులు అయితే గాని, మున్నూరు కాపులు అయితే గాని, ముదిరాజులు అయితే గాని, పద్మశాలీలు అయితే గాని బీసీ బిడ్డల ఓట్లతో రాజ్యాధికారం వెళ్ళిన మన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీసీని ఓడించడానికి అక్కడ కేటీఆర్ఏ కాదు మన నియోజకవర్గం నుండి కూడా మన బీసీల ఓట్లతో గెలిచిన మన గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా వెళ్లి విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. సార్ గారు ఎక్కడైతే ప్రచారం నిర్వహించిండో అత్యధిక మెజార్టీ ఆ డివిజన్ లో 6,000 మెజార్టీ మన కాంగ్రెస్ పార్టీకి మన నవీన్ యాదవ్ గారికి రావడం జరిగింది.